అపవాదితో మనకు అంటే అపవాదితో డైరెక్ట్గా కాదు, అపవాదికి ఏజెంట్స్ చాలామంది ఉన్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో, అంతర్జాతీయంగా ఈ భూలోకం అంతా కూడా వాడు ఈ లోక సంబంధమైన అధికారి కాబట్టి, ఈ లోకమునకు పరిపాలించేటువంటి ఒక అధికారిగా అపవాది ఉన్నాడు కాబట్టి పిల్లరా, అతనికి లేక సాతానికి మరి నెట్వర్క్ ఉంది ప్రపంచ దేశాలన్నింటిలో కూడా. దేశాల నుంచి గ్రామాలకు ఇంకా ఇంటింటికి కూడా. అందుకనే మనం చూసినట్లయితే దేశానికి కొన్ని పవర్స్ ఉంటాయి, శక్తులు పూజిస్తారు, పీఠాలు ఉంటాయి, శక్తి పీఠాలు. అలాగే రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి కొన్ని శక్తులు పూజిస్తుంటారు. అలాగే జిల్లాల్లో కొన్ని శక్తులు పూజిస్తుంటారు, పట్టణంలో కొన్ని శక్తులు పూజిస్తుంటారు, గ్రామాల్లో కొన్ని శక్తులు పూజిస్తుంటారు. కుటుంబాల్లో కూడా వారి వారి శక్తులు, అంటే ఇక్కడ దేవతల పేర్లతో వారు పూజించేటటువంటి శక్తులను మనం గమనిస్తున్నాం పిల్లల. గృహదేవత అంటారు, కులదేవత, కులదైవం అంటారు. ఇట్లా చూస్తే ఏమనిపిస్తుందంటే మరి పైనుండి కింద వరకు కూడా అపవాది తన యొక్క పరిపాలనను మానవ జాతి మీద కొనసాగింప చేస్తూ ఉన్నాడు. అది యేసు ప్రభు యొక్క శిలువ మరణం, పునరుద్ధానం ద్వారా అపవాది మీద మనం జయం పొందేదానికి చక్కటి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. కానీ ఈ అవకాశం ఎవరికి అంటే అందరికీ కాదు, యేసు ప్రభువును ఎరిగిన వారికి మాత్రమే కలుగుతుంది. యేసుని ఎరగని వారు ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నారు. యుగ సంబంధమైన దేవతగా అపవాది వారికి ఏం కలుగు చేశాడు? గుడ్డితనం కలుగు చేశాడు. వాళ్ళకేం తెలియదు. కాబట్టి పిల్లలు అనేకమైనటువంటి వ్యక్తులు, లేకపోతే గ్రామాలు, లేకపోతే దేశ జనాంగాలు, కుటుంబాలు అపవాది యొక్క తంత్రముల చేత ఎంతగానో బంధించబడి పీడించబడుతూ ఉన్నారు. అందుకనే ఇక్కడ మనకు ఒక డ్యూటీ ఉంది. ఏంటంటే మనము ఈ అపవాది తంత్రం ఎదిరించుటకు ప్రార్థించే వారంగా ఉండడమే కాకుండా మనము వెలుపటికి వెళ్ళి ఆయా బంధీలైనటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేసి వారిని మనము విడిపించే వారంగా ఉండాలి. సేవలో అవి కనబడతాయి. బయటికి వెళితే మనం ఆత్మ సంబంధమైన అభిషేకంతో, భారంతో ప్రార్థన అంటూ చేయగలిగితే దేవుని కార్యాలు మనం చాలా చూడవచ్చండి. మరి కాబట్టి మన యొక్క జీవితంలో మనం ప్రభు బిడ్డలమయ్యాం కాబట్టి శత్రువు మనకు ఎవరంటే శరీరము, నెక్స్ట్ అపవాది శత్రువులుగా పనిచేస్తూ ఉన్నారు అనేది మనం గుర్తిస్తున్నాం. పోయినసారి మనం గమనించినప్పుడు మరి కొన్ని అపవాదితో మనం ఎందుకు పోరాడాలి అనే విషయం చూసినప్పుడు అపవాది యొక్క తంత్రాలు ఉన్నాయి. అపవాది తంత్రాలు కొన్ని ఉన్నాయి. నేను జస్ట్ 1-2 మీకు జ్ఞాపకం చేశాను. ఆది కాండంలో ఏదెన్ తోటలో ఈ అపవాది సర్పరూపంలో వచ్చి హవ్వతో మాట్లాడడం, ఇది నిజమా అని చెప్పడం, తినవద్దని చెప్పిన ఆ పండును దేవుని ఆజ్ఞను అతిక్రమింప చేసేలాగున ఆ పండును హవ్వ చేత తినిపించడము, ఆ తర్వాత హవ్వ ఆదాముకి ఇవ్వడము, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. ఎలాగైతేనేమి మానవ జాతి ఆ దేవునికి అవిధేయత చూపించి ఆజ్ఞను అతిక్రమించి పాపంలో పడిపోవడం అనేటువంటిది జరిగింది. అందుకే రోమాలు అంటాడు, ఒకరి అవిధేయత వలన పాపము లోకమందు ఎలాగూ ప్రవేశించెనో అనేది. అయితే ఇక్కడ మనము గమనించవలసిన కొన్ని సత్యాలు ఉన్నాయి. నేను చాలా పాయింట్స్ నోట్ చేశాను. ఈ అన్ని అంశాలు కూడా డి అనే అక్షరంతో నేను నోట్ చేసుకున్నాను. ఎందుకంటే మనకు గుర్తుంటాయి, అవి వాస్తవాలే, ఏ పొరపాట్లేం కాదు. నేను రాసినవి అవి మనకు చక్కగా సులువుగా గుర్తుండేదానికి చాలా మంచి అవకాశం ఉంది. ఎందుకంటే ఇంగ్లీష్లో మనము అపవాదిని డెవిల్ అంటారు. డెవిల్ అపవాది తంత్రములు అంటే డెవిల్స్ డివైసెస్ అంటారు. అపవాది యొక్క తంత్రములు, యుక్తి, డివైసెస్ అంటే. కాబట్టి అపవాది యొక్క తంత్రములను మనము ఎరుగని వారము కాము అంటాడు పౌలు గారు. అపవాది తంత్రములు ఎదిరించాలంటాడు.
అసలు అపవాదినే ఎదిరించండి అంటాడు యాకోబు. కాబట్టి ఒక మాట ఏంటంటే, యేసు ప్రభు యొక్క శిలువ పునరుత్థాన విజయోత్సాహాన్ని బట్టి ఒక దేవుని బిడ్డ విశ్వాసి ఏమాత్రం కూడా అపవాదికి లేక దయ్యములకు భయపడాల్సిన అవసరమే లేదు. చాలామంది భయపడుతుంటారు ప్రభు బిడ్డలకి కూడా, అది ఎందుకో నాకు అర్థం కాదు. యేసు ప్రభు వారు కూడా శిష్యులతో చెప్పారు, మీరు నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు అన్నాడు. కాబట్టి పిల్లరా, యేసు ప్రభువులో ఉన్న మనము దైవాభిషేకం కానీ కలిగి ఉంటే చేతులు ఇచ్చినప్పుడు రోగాలు పోతాయి, దయ్యాలు పారిపోతాయి. దేవుని యొక్క కార్యాలు ప్రభువే మన వెనువెంటుండి జరిగిస్తాడు. కాబట్టి ఈరోజు మన యొక్క అంశము లేక మనం కేంద్రీకరించాల్సినటువంటి ఆ అంశం ఏంటంటే డెవిల్స్ డివైసెస్, అనగా అపవాది యొక్క యుక్తులు లేక తంత్రములు ఎలా ఉన్నాయి అనేది మనం చూసినట్లయితే, పోయిన పర్యాయం మీకు చెప్పిన మాట ఏంటంటే, డెవిల్ ఏం చేస్తాడంటే క్రియేట్స్ డౌట్స్ ఆర్ డౌటింగ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం మీద అపవాది మనకేం కలిగిస్తాడు? అనుమానం కలిగిస్తాడు, సందేహం కలిగిస్తాడు. ఎట్లాగంటే ఇది నిజమా, ఈజ్ ఇట్ ట్రూ? వాడి స్వరం ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నాడు. వాక్యం, దేవుని వాక్యం నిజమేనా అని. పరలోకం ఉందంటావా, నరకం ఉందంటావా, ఎన్నెన్నో ఉన్నాయి. అందుకని నేను పోయినసారి చెప్పిన మాటలు మీరు వినని బారైతే మళ్ళీ టైం లేదు కాబట్టి, పోయిన శుక్రవారం చెప్పినటువంటి సందేశాన్ని మీరు జాగ్రత్తగా ఆలకిస్తే, నేను కూడా నా జీవితంలో ఈ శత్రువు యొక్క తంత్రములకు నేను గురై ఎదుర్కొని చివరకు ప్రభు యొక్క మహాకృపలో నేను జయించగలిగాను. కాబట్టి మనము శత్రువు యొక్క తంత్రం నెంబర్ 1 ఏంటంటే, నీ జీవితంలో దేవుని వాక్యం నమ్ముండవాడు నీతో మాట్లాడతాడు. డైరెక్ట్గా కావచ్చు, ఇతరమైన వ్యక్తుల ద్వారా కావచ్చు, కొన్ని ప్రశ్నల ద్వారా కూడా కావచ్చు. అయితే నేను చెప్తున్న మాట ఏంటంటే, దేవుని వాక్యములు ఏది ఎలా ఉందో నీకు అర్థం కాకపోయినా కూడా, అది నీకు గ్రహింపులోకి రాకపోయినా కూడా, నీవు ఆ బైబిల్లో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని 100% నమ్మగలిగి ఉండాలి. అదంతే. ఎందుకంటే నేను నా జీవితంలో తెలుసుకున్న సత్యం ఏంటంటే, అర్థం కానివి చాలా ఉన్నాయి, అన్నీ మనకు తెలియదండి. అందుకని ద్వితీయోపదేశకాండం 29:29లో ఏం చదివాం? 29:29 ద్వితీయోపదేశకాండంలో రహస్యములు దేవునికి చెందును. ఇది నీ పని కాదు. అర్థం కాని రహస్యాలు బోల్డ్ ఉన్నాయి. వాటిని తవ్వి తీయడం మనకు చేత కాదు, మన వల్ల కూడా కాదు, మన పని కూడా కాదు. ఏదైతే దేవుడు మనకు వాక్య సత్యములో ఇలా నడుచుకో, ఇలా చేయి, ఇది చేయవద్దు అని బయలుపరిచిన సత్యాలు చాలా ఉన్నాయి. వాటిని మనము అనుసరించవలసిందే తప్ప, అర్థం కాని వాటిని బట్టి కూర్చొని తలకాయ పగలగొట్టుకొని, అబ్బా ఇది నాకు అర్థం కాలేదు, ఇక దేవుని వాక్యం అంతా వద్దదే అనుకున్నామంటే శత్రువు గెలిచినట్టే లెక్క. నాకు ఇక్కడ ఇంకొక ఉదాహరణ గుర్తుకొస్తుంది. ఒక భక్తుడు, మరి ఆయన పేరు మేబీ అగస్టిన్ సంథింగ్, నాకు గుర్తులేదు, కానీ ఆయన దైవత్వాన్ని గురించి చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాడంట. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఎలా ఉంటారు వాళ్ళు, ఎలా సాధ్యం అది, రకరకాలుగా ఈ థియాలజీ లేక ఈ దేవుని వాక్యం మీద అనేక రీతిలుగా ఆలోచిస్తూ ఉంటాడు. ఆయన అట్లా ఆలోచిస్తూ ఒకసారి సముద్ర తీరంలో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అప్పుడు ఒక చిన్న బాలుడు, ఒక 12 సంవత్సరాల వయసులో ఒక బాలుడు వచ్చి ఆ చిన్న గుంట తీశాడు. సముద్రపు ఒడ్డున ఇసుకలో చిన్న గుంట దోశలు తీసేసి ఏం చేస్తున్నాడంటే, సముద్రంలో ఉన్నటువంటి నీళ్లు తీసుకొని గుప్పిళ్ళు ఇట్లా ఎత్తుకొని పోస్తున్నాడు. ఇతనికి అర్థం కాలేదు భక్తుడికి, ఏంటి కుర్రవాడు ఏం చేస్తున్నాడు, సరే అడుగుదామని చెప్పి చివరికి ఆసక్తి కలిగి మరి ఆ అబ్బాయిని, ఆ బాలుని అడిగాడు, బాబు ఇందాకనే చూస్తున్నాను నువ్వు సముద్రంలో నీళ్లను నీ యొక్క మరి చేతులతో తీసుకొని పుడిసిట్లో తీసుకొని ఆ గుంటలో పోస్తున్నావు, ఏం చేస్తున్నావు నువ్వు, ఏం చేస్తున్నావు చెప్పు అంటే, ఏం లేదు అయ్యగారు,
నేను ఒక మంచి పని చేస్తున్నాను. ఏం చేస్తున్నాను అంటే, ఈ చిన్న గుంటలో సముద్రం నీళ్ళన్నీ తీసుకొచ్చి నేను నింపుతున్నాను అని అంట. ఏం చేస్తున్నాడు? చిన్న తవ్విన గుంటలో ఏం చేస్తాడు? సముద్రం ఉన్న నీళ్ళన్నీ పోసుకొస్తాను. అప్పుడు ఆయన నవ్వాడు, పిచ్చి బాబు, పిచ్చోడా, సముద్రం ఎక్కడా, ఈ గుంట ఎక్కడా, నీ వయసు ఎంత, నీ చేతులు ఎంత, ఎన్ని నీళ్ళు నువ్వు తోడి దాంట్లో పోయగలవు, అది ఎప్పుడు నిండుతుంది, అసలు సాధ్యమేనా అది, నువ్వు చేసే పని పిచ్చి పని కాదా అని అంటే, అప్పుడు ఆ బాలుడు ఇలా చెప్పి అదృశ్యమయ్యాడట. ఏం చెప్పాడంటే, ఆకాశ మహాకాశములు పట్టజాలటువంటి సృష్టికర్తైన దేవుణ్ణి మానవుడు తన యొక్క ఇంత మెదడులో నింపుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, మరి నేను ఇంత పెద్ద సముద్రాన్ని ఈ గుంటలో నింపడం ఏమైనా కష్టమా అని మాయపడంట. మీకు అర్థమైంది అనుకుంటా కదా. దేవుడు సృష్టికర్త, మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడు. ఈ భక్తుడు ఏం చేస్తున్నాడు? ఆ దేవుని గురించిన కొన్ని సత్యాలు గ్రహించలేక కింద మీద పడుతున్నాడు. ఎలా అని అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు ఈ చిన్న మెదడులో. అందుకని దేవుడు ఆ బాలుడి ఇదిలో, లేక బాలుడి రూపంలో, అంటే దేవుడు ఇచ్చాడు కానీ లేక పంపిన కానీ అది ఏదైనా కూడా ఒక సత్యం బోధించాడు. ఏంటంటే, సముద్రపు నీళ్లు ఒక చిన్న గుంటలో ఎలా నింపలేవో అద్భుతమైన దేవుడు నీ చిన్న మెదడులో నింపుకోగలవా, అర్థం చేసుకోగలవా? నాట్ పాసిబుల్, అది సాధ్యం కాదు. అది డెవిల్ ఏం చేస్తాడంటే, వాడు నీ హృదయములో సందేహాలు కలిగిస్తాడు, డౌట్స్ క్రియేట్ చేస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుని వాక్యాన్ని దూరం అయిపోవాలా. ఎప్పుడైతే ఒక విశ్వాసి దేవుని వాక్యాన్ని దూరం అయిపోతాడో, ఇక వాడు, ఆ వ్యక్తి, స్త్రీ అయినా పురుషుడైనా ఎవరి బిడ్డలైనా కూడా అపవాది చేతికి లడ్డులాగా దొరికినట్టే. ఎందుకంటే ఈ సర్వాంగ కవచంలో అఫెన్సివ్, డిఫెన్సివ్ ఆయుధాలు, అంటే నిన్ను కాపాడుకునే ఆయుధాలు ఉన్నాయి. రెండవది, శత్రు మీద ఎదురు దాడి చేసే ఆయుధం ఒకటే ఉంది. శత్రు మీద దాడి చేసే ఆయుధం చెప్పండి, ఎన్ని ఉన్నాయి? ఒకే ఒకటి. శిరస్త్రాణము, డాలు, యొక్క దాన్ని ఏమంటారు, దట్టి, పాదరక్షలు, ఇవన్నీ కూడా నిన్ను కాపాడుకునేవి అన్నీ కూడా టోటల్గా. కానీ శత్రువు మీద దాడి చేసేదానికి ఆయుధం ఒకటే ఉంది. ఏంటది? ఖడ్గం. ఏ ఖడ్గం అది? వాక్యం, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. అదనమాట డెవిల్ యొక్క తలంపు. ఏంటంటే, ఈ వాక్యం అనే ఖడ్గము కనుక, ఆత్మ ఖడ్గం కనుక నీ దగ్గర ఉంటే వాడు దెబ్బతింటాడు. సో వాడు ఏం చేస్తాడంటే, దేవుని వాక్య సత్యమును మనుషుల హృదయాలలో పడకుండా దొంగలాగా వచ్చి ఎత్తుకోబోతాడు. ముందు మాత ఆకాశ పక్షులు వచ్చి విత్తనాలు దొంగిలించి ఎత్తుకోపోయినట్లుగా అసలు వాక్యం ఎక్కడం, నీళ్ళు ఫలించడం వాడికి ఇష్టం లేదు. అందుకని మనం కూడా కూర్చొని చాలా దీక్షగా, చాలా తీవ్రంగా విన్నట్టుగా ఉంటాం, కానీ జరిగే మోసం జరిగిపోతుందమ్మా బాబు. ఏంటంటే, ఆ సీడ్, ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యం అనే విత్తనము నీళ్ళు పడక ముందే ఆకాశ పక్షుల వంటి అపవాది దురాత్మలు ఎత్తుకొని పోతున్నాయి. అందుకని ఏం చెప్పారక్క, ఏం చెప్పారనంటే, ఏదో చెప్పారు అంతే. ఇక మనం ఎక్కడ ఎదుగుతామండి? ఎక్కడ మనం ఫలిస్తాము? ఇది ఎవరికి అర్థం కావట్లే? కుర్రోళ్ళకి అర్థం కావటంలే, పెద్దోళ్ళకి అర్థం కావటంలే. వస్తున్నాం, వింటున్నాం, ఆదివారం వస్తాం, బైబిల్ క్లాస్కి వస్తాం, ప్రార్థనకు వస్తాం. కానీ జరుగుతున్నటువంటి అపవాది మోసం ఏంటంటే, వాడు ఎప్పుడో తట్టేసుకుపోయాడు. ఎప్పుడైనా ఏదైనా ఒక వాక్యం బాగా తీవ్రంగా నీకు తాకి ఒక కొంత మార్పులోనికి రావాలనుకున్నా కూడా అది కాసేపే, ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ మాయిపోద్ది. ఆ మటన్ బిర్యానీ ముందో, చికెన్ బిర్యానీ ముందో, లేకపోతే ఫ్రెండ్స్ యొక్క సంభాషణలోనో అది కాస్త మరుగైపోద్ది. అంటే భక్తి ఆవిరి వలె కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితులు కూడా మనం ఉన్నాం పిల్లరా. ఇది చాలా ప్రాముఖ్యమైనది. వాక్య ఖడ్గమును అపవాది నీలోని తీసివేయడానికి చేసే ప్రయత్నం అంటే, దేవుని వాక్యం మీద నీకు బహుగా
సందేహము కలిగిస్తాడు. అనేకులు సత్యవాక్యాన్ని విడిచిపెడతారు. ఓకే, ఇది పోయినసారి చెప్పాను కాబట్టి ముందుకు పోదాం. అంటే వాడు సందేహం కలిగిస్తాడు, అనుమానం, అపనమ్మిక, డిస్ట్రస్ట్ కలిగిస్తాడు, అపనమ్మిక కలిగిస్తాడు. ఏమండి, ఈ రీతిగా చేసి నీలో డిజొబీడియన్స్ తీసుకొస్తాడు. డిజొబీడియన్స్, అవిధేయత, దేవుని వాక్యానికి అవిధేయత కలిగేటట్టుగా వాడు చేస్తాడు. అందుకని అపవాది యొక్క మరి బ్యాటిల్ ఫీల్డ్ ఎక్కడ చేస్తాడు వాడంటే మన మైండ్లో చేస్తాడు, మన మనస్సు మీద, మన ఆలోచన మీద. అందుకనే కీర్తన ఒకటి కూడా ఉంటాడు, దుష్టుని ఆలోచన అంటే ఎక్కువ భాగము దుష్టుడు మనిషి యొక్క ఆలోచనలోని పనిచేస్తుంటాడు. ఏమండి, డౌట్స్, ఈవిల్ థాట్స్, ఇవన్నీ ఆలోచనలు. చూడండి, ఎప్పుడైనా సరే ఒక క్రియ జరగక ముందు అది ఆలోచనలో ప్రారంభమవుతుంది. ఆలోచనలో మొదలవుతుంది. ఆలోచన క్రమంగా ఏమవుతుంది, స్థిరపడి నాటుకుపోయి అది క్రియారూపంగా బయటికి వస్తూ ఉంది. కాబట్టి పౌలు అంటాడు, మనము ప్రతి ఆలోచన కూడా క్రీస్తుకు లోబడినట్లుగా ఏం చేయమంటాడు, చెరపట్టడం అంటే అరెస్ట్ చేయాలి. ఇప్పుడు నువ్వు ఒక్కోసారి కూర్చుంటారు, ఆలోచిస్తుంటారు, ఎక్కడికో వెళ్ళిపోయారు ఆలోచనలో. మందిలో కూర్చుని కూడా వాక్యం వింటూ కూడా కొన్నిసార్లు పక్కన ఆరాధన చేస్తున్నట్టు నీ ఆలోచన ఎక్కడికో పోయి ఉంటుంది. ఏంది ఎక్కడో ఏదో ఆలోచిస్తున్నాను. అవును, మరి అపవాది నీ యొక్క ఆలోచనలో నుంచి పనిచేస్తూ చేసే పని ఏంటంటే దేవుని వాక్యం మీద అపనమ్మికను కలిగిస్తాడు. ఏమండి, డౌట్ కలిగిస్తాడు. తర్వాత డిజొబీడియన్స్, అవిధేయతలోనికి నడిపిస్తాడు అని మరి ప్రభునామంలో ప్రియులారా జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక మాట కూడా ఏంటంటే, అంటే చాలా ఉన్నాయి, నేను రాసుకున్నా, అన్నీ ఇప్పుడు చెప్పలేను, మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఇప్పుడు టైం అయింది కాబట్టి కొన్ని మాట చెప్తాను. ఇంకొక మాట, ఒకవేళ మీకు ఎంత థాట్స్తో చెప్పండి, పోనీ డి మీద, నో ప్రాబ్లం, మీరు పంచుకోవచ్చు, మెసేజ్ పెట్టండి. డబుల్ మైండెడ్, అపవాది కలిగించే పని ఏంటంటే ఏ మైండ్ అది, డబుల్ మైండ్, ద్విమనస్కత్వం కలిగిస్తాడు. డబుల్ మైండ్, దీనికి ఒక చక్కని ఉదాహరణ చూడాల్సిన పర్లేదు, కానీ మీరు అపోస్తల కార్యంలో ఏం చెప్పొచ్చు డబుల్ మైండ్కి చెప్పండి, మీరు ఆలోచించండి. అపోస్తల కార్యములో డబుల్ మైండెడ్ పర్సన్స్ ఎవరు? ఏమా గట్టి చెప్పమ్మా, ఎవరో చెప్పారు చెప్పండి. అననీయ, సఫీరా. ఓకే, అననీయ, సఫీరా. కాబట్టి డెవిలే డబుల్ మైండ్ కలిగిస్తాడని ఎట్లా చెప్తారు అంటే వాక్యంలోనే ఉంది. వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు, భార్యాభర్తలు. భర్త అంటాడు, ఏబే మనం అందరిలాగా మనం కూడా దేవుని సేవకు మన ఆస్తి అంతా అమ్మేసి పెట్టేద్దాం, అందరూ సమిష్టిగా పెట్టున్నారు కదా, కలిసి ఉన్నారు, వారు అక్కర కొలత పంచిపెడుతున్నారు, మనకెందుకు ఇంకా సగమే చూసుకున్నాం మనం చెప్పి భూమి వారికి ఆస్తి అమ్మేసేసి టోటల్గా సమస్తం తీసుకొచ్చి పేతురు దగ్గర పెట్టాలని అనుకున్నారు. కానీ కొంత దాచుకున్నారు, డెసిషన్ మారింది. ఇక్కడ డి వస్తుంది, డెసిషన్ చేంజ్డ్. అది డెసిషన్ చేంజ్డ్, అది కూడా రాసుకోవచ్చు, డెసిషన్ చేంజ్డ్. డబల్ మైండ్లో ఏమవుద్దంటే డెసిషన్స్ విల్ బి చేంజ్డ్. ఒకటి అనుకుంటావు, ఇంకోటి చేస్తావు. ఇలా ఉండాలనుకుంటావు, ఇంకొక రకంగా ఉంటావు నువ్వు. ఏంటి ఇదంతా? డబుల్ మైండ్. ఇది డబుల్ మైండ్ గేమ్ అనుకుంటారు, ఏమనుకుంటారు నాకు తెలియదు, కానీ
చాలామంది ఈ దినాలు విశ్వాసుల్లో ఈ డబల్ మైండ్ అనేది చాలా బాగా పనిచేస్తూ ఉంది. అపవాది బాగా సక్సెస్ఫుల్గా చాలా ఉధృతంగా ఇంట్లో బయట సంఘాల్లో విజృంభిస్తున్నాడు. ఆనాడు ఆది అపోస్తల కాలంలో ప్రారంభ సంఘములోనే అననీయ సప్పీరాలు వాళ్ళు చేసినటువంటి నిర్ణయం, తీర్మానం, డెసిషన్ని చేంజ్ చేసేసాడు. డబుల్ మైండ్ ఇచ్చాడు. ఏంటంటే, అరే అంత ఇస్తే మళ్ళీ ఎవరయ్యా దిక్కు మొక్కు, వాళ్ళు ఇస్తారో ఎవరో, అంత మందిరికి పెట్టేస్తే ఎట్లా, సేవకులకి ఇస్తే ఎట్లా, అది కొంచెం దాచిపెట్టుకో, నీ సొమ్మే కదా. ఓకే, ఇక్కడ సమస్య ఏంటంటే దాచుకోవడానికి కూడా హక్కు లేదంటే ఉంది. కానీ పేతురుతో మీరు ఇంతకే అమ్మితీరా, ఈ 20 లక్షలకే అమ్మారా అంటే ఇంతకే అని వాళ్ళు అబద్ధం చెప్పారు. అది సమస్య. అట్లా కాకుండా, లేదు పేతురు గారు, మేము 20 లక్షలకి అమ్మాము, కానీ ఎందుకో ఒక 5 లక్షలు మేము పెట్టుకుందాం అనుకున్నాం మంచి చెట్టుకి, మేము 10 లక్షలు ఇస్తున్నారంటే నథింగ్ రాంగ్, తప్పు కాదు అది. ఇంతకే అమ్మితీరా అంటే ఇంతకే, అదేమైంది అప్పుడు చెప్పండి, అబద్ధమైంది. డబల్ గేమ్, పైకి ఒకటి లోనొకటి. ఈ దినాలు చెప్పండి, సంఘంలో మన విశ్వాసులు ఈ గేమ్స్లో ఏ స్థాయికి వెళ్ళిపోతున్నారో చూడండి. ఒలింపిక్స్ గెలుస్తాం మనం, ఒలింపిక్స్ కనిపెడితే డబుల్ గేమ్కి విశ్వాసులు నెంబర్ 1 గెలిచే అవకాశాలు. ఎందుకంటే అట్టుంది పరిస్థితి. మాట స్థిరంగా ఉండదు. ఇక్కడ ఒప్పుకుంటారు, పక్కకు పోయి నో అంటారు. అందుకని పేతురు అన్నాడు, పరిశుద్ధాత్మని మోసపుచ్చుటకు సాతాను ఎందుకు మిమ్మను చెప్పండి ప్రేరేపించు. సాతాను మాట వచ్చింది అక్కడ, చెప్పండి అమ్మా, ఉందా? టైంలో చదవాలి అంతే. ఆ అపోస్తల కార్యాల్లో సాతాను చేత మీరు ప్రేరేపించబడ్డారు. తర్వాత నిర్ణయము, డెసిషన్ మార్చుకున్నారు. డెసిషన్స్ చేంజింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ హ్యావింగ్ డబుల్ మైండ్ అనమాట, ద్విమనస్కత్వము. ఏమండి, 2 మనస్సులు, 2 తలంపుల మధ్య తడబడ్డావు. ఇద్దామా వద్దా, ఇవ్వాలంటే ఇవ్వు, లేకపోతే నోరు మూసుకొని కూర్చో. కానీ ప్రజల ముందేమో ఓ మేము చాలా ఇచ్చాం, లోపలేమో మోసం, అబద్ధం ప్రియులరా. కాబట్టి ఇది కూడా అది అప్పుడు ఇప్పుడు కూడా సాతాను, డెవిల్ అలాంటి పనులే చేస్తున్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. అలాగే ఇంకొక విషయం కూడా ఉన్నది. ఏంటంటే, ఇది ఇలా రాసుకున్నాను, డాక్ట్రినల్ డైవర్షన్. డాక్ట్రినల్ డైవర్షన్, డాక్ట్రినల్ అంటే దేవుని ఉపదేశము, దేవుని వాక్య సిద్ధాంతము. ఇప్పుడు ఏదైనా తోటలో దేవుడు చెప్పినటువంటి ఒక డాక్ట్రిన్ ఏంటంటే, ఈ పండు తినకూడదు, తింటే మీరు చచ్చిపోతారు. ఇది దేవుని ఉపదేశ సారాంశం. కానీ రాంగ్ డాక్ట్రిన్ ఏంది అక్కడ? దేవుడు ఏమంటాడు, మీరు చావనే అంటే తప్పుడు బోధ, అబద్ధ బోధ ఎప్పుడు కూడా దేవుని సత్యానికి అది వ్యతిరేకంగానే ఉంటుంది. ఈ రోజుల్లో అపవాది వాడుతున్నటువంటి ఒక బలమైనటువంటి తంత్రం ఏంటంటే, గమనించండి, అబద్ధ సిద్ధాంతాలు, అబద్ధ బోధలు, తప్పుడు సిద్ధాంతాలు, అబద్ధ బోధలు పిచ్చి పిచ్చిగా పెరిగిపోయినాయి. ఏమన్నా ఎక్కడ దొరుకుతాయంటే యూట్యూబ్ నిండా అయ్యే, ఒకటి మీద ఒకటికి ఇదది ఒకటది, పోటీలు, డిబేట్స్. మళ్ళా ఈ డిబేట్స్, ఈ పోటీల్లో విశ్వాసి పరిస్థితి ఉందంటే తలకాయ పుచ్చిపోయి ఉన్న విశ్వాసం ఊడిపోద్ది అనిపిస్తుంది. అందుకని చెప్తున్నాను, ఆత్మీయంగా ఎదుగుదల లేని వాళ్ళు, ఆత్మలు బలపడిన వాళ్ళు వాడి జోలికి పోవాకండి, అవి వినబాకండి, అనవసరం మీకు. మళ్ళీ అనేకసార్లు చెప్పారు మీకు, దేవుని వాక్యం చదవండి, వాక్యంలో దేవుడు మీకు ఏం ఉపదేశిస్తాడో అది చేయండి. ఈ స్థలములో దైవజనులు ఏం బోధిస్తున్నారో దాన్ని స్వీకరించండి. అంతేకాదు బెరయా సంఘం వలె పౌలు స్త్రీలు చెప్పినవి అవి అలా ఉన్నవో లేదని లేఖనములను పరిశోధించండి. చెప్పారని ఫాలో అవ్వడం కాదు.
అద్భుతాలు జరుగుతున్నాయి, స్వస్థత జరుగుతాయని వాడిని అనుసరించడం కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మత్తయి 24లో యేసే చెప్పాడు, అపవాది తాను చేసేటటువంటి సూచక క్రియల ద్వారా ఏర్పరచబడిన వారిని సహితము మోసం చేయను. గుర్తుపెట్టుకోండి. చూసన్ పీపుల్ ఆల్సో విల్ బి డిసీవ్డ్ బై ద డెవిల్. ఎలా? సూచక్రియల ద్వారా. అంటే వాళ్ళు చెప్పే తప్పుడు సిద్ధాంతాలకు డెవిల్ ఏం చేస్తాడంటే సహకారి అయి కొన్ని అద్భుతాలు చేస్తాడు. ఎందుకంటే అమ్మ ఇంత గొప్ప కార్యం జరిగింది, వాడికి జబ్బు పోయింది, కాబట్టి ఇది చెప్పేది కూడా రైటే, మీకు అర్థమవుతుందా? ఇది చెప్పేది కూడా రైటే, లేకపోతే ఇంత అద్భుతం జరుగుతుందని ఆ తప్పుడు బోధకే విలువిస్తారు. మీకు అర్థమవుతుందా పాయింట్? అద్భుతాలు కొన్ని మంచి, అంటే కొన్ని స్వస్థ క్రియలు ఏదో జరిగనుకోండి, ఇక అతడు ఏం చెప్పినా అదే వేదవాక్కు అనుకోండి. ఎందుకంటే అమ్మో ఆయన చెప్పింది కరెక్ట్, ఎందుకంటే ఆయన అద్భుతం చేశాడు. జాగ్రత్త. అపవాది అద్భుతాలు చేసి సూచక్రియలు చేసి తద్వారా కూడా తప్పుడు సిద్ధాంతాలను దేవుని సంఘంలోనికి, ప్రజల్లోనికి పంపిస్తాడు. జాగ్రత్త. అందుకనే మనము వాక్య సత్యంలో మనం ప్రతిష్ఠ చేయబడాలి. పరిశుద్ధాత్మ ద్వారా మనము సర్వసత్యం నడిపించబడాలి. దేవుడు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు, నేను నమ్ముతా. ఎందుకంటే మీరు ఏ వ్యక్తి రాసిన పుస్తకమైనా కానీ బోధ కానీ నా దగ్గర తీసినటువంటి పేరు చెప్పొద్దు, పేరు లేకుండా పెట్టండి. తప్పుడు సిద్ధాంతాలు రాసిన పుస్తకాలు పెట్టండి, మంచి దైవం రాసిన పుస్తకాలు పెట్టండి. నేను కొన్ని పేజీలు అలా తిరగేసేసి పక్కన పెట్టి ఇది 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 రాంగ్ డాక్ట్రిన్ కొంచెం ఊరికట్టంటేనే పరిశుద్ధాత్మలో తెలిసిపోతుంది. ఒకసారి చెప్పాను మీకు, ట్రైన్లో వస్తుంటే మనకు సూలూపేటలో ఒక మంచి ఆత్మీయుడు సహోదరుడు, పేరు వీరు వద్దులేండి, ఆయన నుండి అన్నా పలానా స్పీకర్ని పిలిచి అబ్బబ్బబ్బా ఏం జరిగిందన్న, భలేనా 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 అని చెప్పాడు. ట్రైన్లోనే చెన్నై నుంచి వస్తున్నాం, నేను గూడూరు, ఆయన సూలూపేట దిగాల. సరే అంటే ఒక పుస్తకం తీసుకున్నాను, ఒక పుస్తకం నాకు ఇచ్చాడు. నేను ట్రైన్లోనే దాన్ని ఊరికట్టి తిరిగేసిన తర్వాత అర్థమైంది ఇది తప్పుడు బోధ అని. నాకు అంతవరకు ఆ పుస్తకం రాసిన వ్యక్తి కూడా ఎవరు నాకు తెలియదు, వాళ్ళు ఏ శాఖ చెందిన కూడా నాకు తెలియదండి, వాస్తవం చెప్తున్నాను. అది ఇదేదో కొంచెం తేడా ఉంది, ఆలోచిద్దామని పెంచి పంపించేసుకొని తీరా చూస్తే అతడు పేరు చెప్పాల్సిన అవసరం కానీ చాలా భయంకరమైనటువంటి తప్పుడు బోధ, యేసు ప్రభు దైవత్వానికి అతడు ఒక విరోధిగా బోధించినటువంటి ఒక వ్యక్తి. సమాజంలో ఏమో బిగ్ షాట్గా చలామణి అవుతున్నాడు, కానీ ఈజ్ ప్రీచింగ్ రాంగ్ డాక్ట్రిన్. కాబట్టి ఎలా సాధ్యమవుతుందంటే పరిశుద్ధాత్మ ద్వారా అలా 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 పట్టుకున్నప్పుడు మీరు బట్టల క్వాలిటీ చూస్తారు కదా, ఇట్లా పట్టుకుని చూస్తే ఇది మంచి క్వాలిటీయా కాదా అర్థమైపోతుంది కొంతమందికి, అందరికి కాదు. అట్లాగే మనకు కూడా ఎవరు చెప్తే వాళ్ళు చెప్పే బోధ అంతా భలే ఉంది, ఆయన అద్భుతాలు చేశాడు అని అనుకుని పరిగెత్తిపోవడం సమంజసం కాదండి. అందుకని ప్రభు అన్నాడు, మీరు చెట్టు ఫలాలు చూడంటాడు, లుక్ ఎట్ ద ఫ్రూట్స్. ఫలాలు ఈ రోజుల్లో చెప్పాలంటే నేను అంటే పేరు చెప్పడానికి ఇష్టపడలే, ఎందుకంటే ఇది లైవ్లో పోతుంది కాబట్టి కొంతమంది ఫీల్ అవచ్చు, కానీ బడా పెద్ద 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 సేవకులు పడేవారు ఈ రోజుల్లో ఫలాలు లేని వారు కనబడుతున్నారు. ఫలాలు లేవు, బోధలున్నాయి, వండర్ఫుల్ సర్మన్స్, జనాలు బాగున్నారు, కానీ ఫలములు కనబడడం లేదు. ఏం కనబడట్లేదంటే కోట్ల రూపాయలు మూటలు కట్టుకొని విలాసవంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. దేవుడిచ్చిన సొమ్ము ఎంతమంది బీదలు, ఎంతమంది దీన స్థితిలో సేవ చేసే సేవకులు ఉన్నారు. ఎంతో చేయొచ్చు,
వాళ్ళు చేస్తారు. అంటే ₹1,00,000 ఓ 10,000 ఖర్చు పెట్టేసి ఆహా అంటారు, కానీ పూర్తిగా ఇవ్వరు. ఇట్లా చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. కాబట్టి నేను విమర్శించడం కాదు, కానీ ఆ పేరు బట్టి, వాళ్ళ హోదాను బట్టి మనం దాన్ని బట్టి కాదు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం చూసినట్లుగా మనము వారి యొక్క ఫలములు మనము చూచిన వారమై వెంబడించాలి. అందుకని ప్రభు అన్నాడు అదే మత్తయి 7లో, ఆ దినమున అనేకులు ప్రభువా ప్రభువా అని పిలుస్తారట, కానీ ప్రభు అంటాడు మీరెవరు నాకు తెలియదు. అది ఎట్లా ప్రభువా, నువ్వు నీ నామను మేము ప్రవచించాం కదా. ప్రవచించాం. ఈ రోజులో ప్రవచనాలు హుషారు అందరికి, చాలామందికి ప్రవచనాలు చెప్పేందుకు పరుగులు తీస్తారు. ఏదంటే చెప్పేస్తే నమ్మేసేది పని. కొంతమంది దాన్ని ఎన్కాష్ చేసుకుంటారు సులభంగా. దేవుడు చెప్తే తప్ప ఏది మనం పలకకూడదు. ప్రవచనాలు, అబద్ధపు ప్రవచనాలు. దయ్యం వెళ్ళగొట్టలేదా, బోధించలేదా? గమనిస్తే యేసు ప్రభువారు అవును మీరు బోధించలేదు, మీరు స్వస్థత చేయలేదు, దయ్యాలు వెళ్ళగొట్ట అనలేదు. ఎస్ మీరు చేశారు, కానీ మీరెవరో నాకు అంటే అర్థం ఏంటంటే దేవుని చిత్తమును వారు జరిగించేవారుగా లేరు. వాళ్ళు దేవుని పరిచయం చేస్తున్నారు, కానీ నేను గమనించిందంటే వాళ్ళు స్వచిత్తములో జీవించారు అనేది ఒకటి నేను కనుగొన్నాను. స్వచిత్తము. రెండోది ఏంటంటే అక్కడ నేను నా వ్యక్తిగత జ్ఞానం తెలుస్తుందంటే, నీ నామములో ఇన్ని ఆత్మలు రక్షించగలిగిన మాట వాడారా అని చూశాను. ఒకటి లేదు. అర్థమవుతున్నా నేను చెప్పే పాయింట్. ఆత్మలను మేము చాలామందిని రక్షించి ఉన్నాము చెప్పారా? చెప్పలేదు. ఇప్పుడు ఎట్లుందంటే సేవలు బాగా గమనించండి, చెప్పాల్సి చెప్తున్నాను. హంగమాలు బాగున్నాయి, కానీ సువార్త పరిచర్య, సువార్త ప్రకటన, సువార్త భారము కనుమరుగైపోయింది. ఆత్మలు రక్షించబడ్డాయని చెప్పేటటువంటి లెక్క లేకుండా పోయింది. ఏదో జరిగిపోతుంది. ఆయన నేను పేరు పెట్టి పిలిచాడా? ఎర్ర చీరామా పచ్చ చీరామా పిలిచాడా? తెల్ల షర్ట్ అయినా నల్ల షర్ట్ పిలిచాడా? నీకు ఉద్యోగం వస్తుందని చెప్పాడా? పెళ్ళిని చెప్పాడు? ఇయే కానీ ఇదిగో దేవుని ప్రణాళిక, రక్షణ ప్రణాళిక. యేసు ప్రభు లోక పాపములు మోసుకుని పో దేవుని గొర్రె పిల్ల, బాప్తిస్మిచ్చి యోహాన్లాగా దేవురాజు సమీపించింది. మారుమనసు పొందండి, సర్ప సంతానమా బుద్ధి తెచ్చుకోండి, మీరు మీ జీవితాలు దిద్దుకోండి. ఏడున్నాయండి హెచ్చరికలు? ఎక్కడున్నాయి గద్దింపులు? ఎక్కడున్నాయి నిత్య తీర్పును కూర్చున్నటువంటి ఆ యొక్క సత్యబోధ ఎక్కడుంది ఇప్పుడు? అంటే ఇవన్నీ చూడండి బాగా కనుమరుగైపోయినాయి. హెవెన్ హెల్ కనబడుతుండే. కొన్ని పాటలు వింటున్నా కూడా కొన్ని పాటలు అసలు యేసు పేరే లేదు. ఎంతసేపటికి వాళ్ళు సెల్ఫ్ ఎక్స్పోజిషన్, వాళ్ళు హెచ్చించుకోవడం. వాడికంటే నేను జ్ఞానిని ఈయన చెప్పుకోవడం, ఈయనకంటే జ్ఞానం నేను ఇంకో చెప్పుకోవడం. చాలా భయంకరమైన పరిస్థితులు ఈనాడు బోధకులు, సేవకులు పడిపోయి దేవుని మందను వారు పాడు చేస్తున్నారు, సంఘాన్ని పాడు చేస్తున్నారు. నేను మీకు చెప్పే ఉపదేశం ఏంటంటే, ఇటువంటి తప్పుడు బోధలకు, అబద్ధ బోధలకు, వేషాలు వేసే బోధకులకు, పేరు ప్రఖ్యాతుల కొరకై పరుగులు తీసే బోధకులకు మీరు చెవి ఇవ్వకండి. విశ్వాసమును యేసును కాపాడుకోనండి. నమ్మకంగా ప్రభు కొరకై జీవించండి. హడావుడొద్దు. అనుదిన వాక్యం చదివి వాక్య ధ్యానంలో స్థిరపడుతూ ఎదుగుతూ రండి. ఎవరెవరో చూసి వాళ్ళలాగా వీళ్ళగాని మీరు ఎవరంటే వాళ్ళని మీరు ఫాలో కావద్దు. ఫాలో జీసస్ ఓన్లీ. యేసును మాత్రమే వెంబడించండి. యేసు వలె జీవించే వారిని వెంబడించండి. పౌలు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకునే ప్రకారం అన్నాడు. క్రీస్తుని పోలి నడుచుకోకపోతే పౌలు కూడా లెక్క చేయాల్సిన పని అనమాట. అంతేగా, నేను నడుచుకుంటున్నాను క్రీస్తుని పోలి, అప్పుడు మీరు కూడా నన్ను పోలి నడుచుకునంటే
నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను కాబట్టి ఆ మాట చెప్తాను, లేకపోతే నాకు ఎక్కడుంది హక్కు? కాబట్టి పిల్లరా, డెవిల్ యొక్క డివైసెస్, అపాధిక తంత్రములు ఏంటంటే వాడు వాక్యం మీద డౌట్స్ కలిగిస్తాడు, డిస్ట్రస్ట్ అపనమ్మకం కలిగిస్తాడు, డిజోబీడియన్స్ అవిధేయతలోనికి నడిపిస్తాడు. ఇందాకేం చెప్పాను? డబల్ మైండ్ కలిగిస్తాడు. ఏం కలిగిస్తాడు? డబల్ మైండ్. తర్వాత చెప్పాను డాక్ట్రినల్ డైవర్షన్ కలిగిస్తాడు. చాలామంది దినాల్లో గ్రూప్స్ కూడా మారిపోతున్నారు, తప్పుడు సిద్ధాంతాలకు వెళ్ళిపోతున్నారు. చాలామంది ఉన్నారు. నాకు బాగా తెలిసినటువంటి ఒక సహోదరుడే నన్ను ప్రభుత్వం బలపరిచాడు బాక్సింగ్ ఫేబ్రవరి ఫెలోషిప్లో. తర్వాత ఆయన వేరే వేరే పరిస్థితుల్లో కొంచెం మంచిగా జరగాలి, జరుగుబాటు, ₹2 రావాలని సిద్ధాంతమే మానుకున్నాడు, సిద్ధాంతమే పక్కన పెట్టేశాడు. హెబ్రోన్ దైవజనులు భక్తంగా చెప్పినటువంటి ఆ యొక్క టీచింగ్స్కి వ్యతిరేకంగా తాను తీర్మానం చేసుకొని వెళ్ళిపోయాడు. చాలామంది అలాగున. కాబట్టి పిల్లరా జాగ్రత్త. తర్వాత ఏం చెప్తున్నానంటే ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు టైం 9గా వస్తుంది. ఎన్ని గంటలు స్టార్ట్ చేసిన? 8 బాగైందా? 8 ఏందో 7 స్టార్ట్ చేశాను. లేదు మెసేజ్ ఎప్పుడు స్టార్ట్ చేశాను? 8:30. సో ఓకే, ఇప్పుడు 9 వస్తుంది. కొంచెం చెప్తాను. ఇందులో కొంచెం మంచి అంటే బాగా ఆలోచించవలసినటువంటి మాట చెప్తున్నాను. దయచేసి ఏమంట కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము ప్రియులారా, డాక్ట్రినల్ డైవర్షన్ ఒకటి, తర్వాత డివిజన్స్. ఇది రాసుకోండి, డీతో వచ్చేది డివిజన్స్. అబ్బా, డివిజన్స్ అంటే ఏంటి అయ్యా? డివిజన్స్ చెప్పండి. విభేదాలు, వేరు చేయుట, విడగొట్టుట, ఒకరికొకరు దూరము చేయుట. అబ్బా, వాడు ఎక్స్పర్ట్ డివైడ్ చేయడంలో, విభాగించడంలో, ఒకరికొకరు వేరు చేయడంలో. డెవిల్ ఈజ్ ద ఎక్స్పర్ట్. గుర్తుపెట్టుకోండి. ఎలాగంటారేమో, ఏది తోటికి వద్దాం. ఫస్ట్ డివిజన్ ఎవరి మధ్య తెచ్చాడు? దేవునికిని ఆదాములు తెచ్చాడు కదా. క్లాష్ వచ్చేసింది. పోనీ అమ్మగారు అయ్యగారులు అంటే వాళ్ళని కూడా డివిజన్. నువ్వు పెట్టావు, నువ్వు ఇచ్చావు పండు, ఇట్లా. ఏమండి, వాళ్ళ బిడ్డలు పుట్టారు, కయీన్ హేబెల్. డివిజన్. ఈ రోజున అపవాది అసలు మానవ జాతిలోనే ఎన్నో డివిజన్స్ తీసుకొచ్చాడు. నీ జాతి వేరే, వాళ్ళ జాతి వేరే, నీ భాష వేరే, వాళ్ళ భాష వేరే, నీ సాంప్రదాయాలు వేరే, వాళ్ళ సాంప్రదాయం వేరే అని చెప్పేసి యుద్ధాలు చేసుకుంటున్నారు. యుద్ధాలు ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు, వర్గ పోరాటాలు. నేను అప్పుడప్పుడు ఆలోచన చేస్తాను, మీరు ఎట్లా ఆలోచన తెలియదు కానీ, ఏమైంది ఈ మనిషికి? ప్రతి మనిషి కష్టపడి పనిచేసి పంట పండించుకొని ₹2 సంపాదించుకొని కడుపున తిని ఇల్లు కట్టుకొని హాయిగా ఉండొచ్చు కదా, కానీ ఉండడు. ఒకరినొకరు చంపుకోవాలా, పొడుచుకోవాలా, ఇల్లు తగలబెట్టాలా, అవతలని అణిచివేయాలా, తొక్కేయాలా. మా జాతి గొప్ప, ప్రపంచాన్ని మేమే పరిపాలన చేయాలా. ఏమండి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అసలు? అపవాది డెవిల్ ఏం చేస్తున్నట్టే ప్రజల మధ్యలో డివిజన్స్ తీసుకొస్తున్నాడు. ఏమండి, కొంతమందికి ఉంటారు, మా మతం ఒకటి కాబట్టి మేము కలిసి ఉంటాం. అది కూడా వస్తుందే.
ఎందుకంటే ఇప్పుడు అప్పుడప్పుడు వీడియోస్ చూస్తుంటా, నాకు పూర్తిగా తెలియదు కానీ ఒక హిందూయిజంలో నేను ఒక మాట వినేదంటే, ఇది క్రైస్తవులో ఉంది, ముస్లిమ్స్లో ఉంది. ఏమండి ఏమండి ఉన్నాయా లేవా? మీకు తెలీదా? ఉన్నాయండి. హిందూస్లో వైష్ణవులు అంటారు, శైవులు, మళ్ళీ డివిజన్. మనమందరం హిందువులము, వాళ్ళ డివిజన్ మళ్ళీ వైష్ణవులు, శైవులు, అంటే నిలునామాలు, అడ్డనామాలు. ముస్లిమ్స్, మేమంతా ముస్లిం ఒక జనాంగం, ఓకే. షియాలు, సున్నీలు. క్రైస్తవులు మనమంతా ఒకటే. కానీ ఇక్కడ ప్రొటెస్టెంట్స్, ఆర్సీఎం వాళ్ళు, మళ్ళీ ప్రొటెస్టెంట్లో ఇంక చెప్పాల రకరకాల గ్రూప్స్. చూడండి బాగా, ఈ వర్గాల్లో కూడా ముస్లిమ్స్ కానీ, హిందూస్ కానీ, క్రిస్టియన్స్లో కానీ మళ్ళీ లోపల చిలికలు 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 చిలికలు. ఏంటండి ఇది? అందరికి రెండే కళ్ళు ఉన్నాయి, రెండే కాళ్ళు ఉన్నాయి, ఒకే నోరు ఉంది, రెండు కళ్ళు ఉన్నాయి, చెవులు రెండు ఉన్నాయి. ఏంటిది? ఆ పక్కన పెట్టేయండి. ఒక కుటుంబం తీసుకోండి, కుటుంబంలో కూడా ఏమొస్తున్నాయి? విభేదాలు, డివిజన్స్. ఏమండి? బిడ్డలకు తల్లిదండ్రులు విభేదం, తల్లిదండ్రుల మీద బిడ్డలకు విభేదం. అందుకని ఈ మధ్య కేసులు కూడా ఏంటంటే, సొంత బిడ్డలు తల్లిదండ్రులు లేపేస్తున్నారు. కొన్ని చోట్ల తండ్రిని సొంత భార్య బిడ్డ కలిసి లేపేసి చంపేస్తున్నారు. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటున్నారు? ఒక రక్తం పంచుకున్న బిడ్డలు కదా, మీకు చేతులు ఎట్లా వస్తుంది? మీ సొంత కన్న తండ్రిని చంపడానికి, కన్న తల్లిని చంపడానికి అంటే చంపేస్తున్నారు. ఇది ప్రజలకు అర్థం కావటంలే. తల్లిదండ్రులు కన్న బిడ్డలు చంపుతున్నారు, తెలుసా? కన్న బిడ్డలు చంపేస్తున్నారు. అక్రమ సంబంధాల కోసము అడ్డం ఉన్నాడు. ఈ మధ్య కొంచెం పిల్లలు లేపేశారు, తల్లులే. ఏమండి? ఆఫీసు పోతే ఆఫీసులో కూడా విభేదాలు, యూనియన్లు, పోటీలు. సంఘంలోకి వస్తే కూడా సంఘంలో కూడా విభేదాలు. మేము ఒక కట్టు, వాళ్ళొక కట్టు. బోధేమో యేసు ఒక్కడే, యేసు శరీరం ఒక్కటే, మన దేవుడు ఒక్కడే. ప్రాక్టికల్గా అది ఎంతవరకు మనం అనుసరిస్తున్నామంటే, లేలే, మీరు వేరే, మేము వేరే, మీ స్థాయి వేరే, మా స్థాయి వేరే. లోపల ఉంటుంది, లోపల మీ క్యాస్ట్ వేరే, మా క్యాస్ట్ వేరే, మీ ప్రాంతం వేరే, మా ప్రాంతం వేరే. మీరు కోస్తా వాళ్ళు, మేము రాయలసీమ వాళ్ళము, మీరు చిత్తూరు జిల్లా వాళ్ళు, మేము నెల్లూరు జిల్లా వాళ్ళము. అంటే ప్రతి దాంట్లో కూడా విభేదాలు. మేమంతా గాంధీనగర్ వాళ్ళము, మీరంతా రాణిపేట వాళ్ళము. చెప్పండి, ఎట్లా కోసినా కూడా, ఎట్లా చూసినా కూడా అవుతుందంటే, అదే చెప్తాను, జాగ్రత్త. సాతానుడు కలిగించేటటువంటి డివిజన్స్, విభేదాలు చాలా భయంకరంగా ఉంటాయి. చిన్నదే అనుకుంటావు కానీ వాడు మన జీవితాన్ని పాడు చేస్తాడు, ఐక్యతను పాడు చేస్తాడు, కుటుంబాలను పాడు చేస్తాడు, సమాజాన్ని పాడు చేస్తాడు. ఏమండి? మానవులందరూ ఒకటి కాదా? ఏమండి? ఏదో ఒక చిన్న ఉదాహరణ గుర్తుకొస్తుంది. ఒకడు హై క్యాస్ట్ అని చెప్పి ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయిందంట. యాక్సిడెంట్, ప్రమాదం అయింది, రక్తం పోయింది. అగ్రకులం అనుకోండి, చాలా హైయెస్ట్ అగ్రకులం. రక్తం పోయింది. డాక్టర్స్ రక్తం కావాలయ్యా అన్నప్పుడు రెడ్ క్రాస్ దగ్గర పంపించారు, నెల్లూరు అనుకోండి. బ్లడ్ గ్రూప్ ఏంటయ్యా? ఓ పాజిటివ్. ఓకే, లేకపోతే ఏముంటుంది గ్రూప్ చెప్పండి, బి పాజిటివ్ ఏదో ఉన్నాయి కదా, ఆ గ్రూప్ రక్తం తెమ్మంటారు. వీడు వెళ్ళి ఆ కులస్తుడి యొక్క తండ్రో కొడుకు వెళ్ళి, అయ్యా రెడ్ క్రాసు, మా నాన్న పలానా హై క్యాస్ట్ మంచిన వాడు, ఆ కులంలో ఈ గ్రూప్ బ్లడ్ ఉందా అని అడుగుతాడా? చెప్పండి, ఇస్తారా? ఇప్పుడు బ్లడ్ గ్రూప్లో ఓ పాజిటివ్, ఏ పాజిటివ్ ఏదో రాసి పెడతారు కానీ వీడు ఈ కులస్తుడి రక్తము, వీడు రిక్షా దొక్కేవాడు రక్తము, ఈయన పెద్ద జమీందార్ రక్తం అని ఉంది అక్కడ. సచ్చినట్టు ఆ బ్లడ్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ రక్తం ఎవడిదో
ఏ కూలీవాడిదో ఏ రిక్షావాడిదో అయ్యొచ్చు. ఎందుకంటే చాలాసార్లు నేను కావాలి గమనిస్తే ఈ రిక్షా తోనే వాళ్ళు డబ్బుల కోసం బ్లడ్ ఇచ్చి డబ్బు సంపాదించుకుంటారు. ఆ రక్తం తడుతుంది. నాకేకి ఇచ్చారు హార్ట్ సర్జరీలో కొన్ని 3-4 బ్లడ్ బాటిల్స్ బ్లడ్. అది ఎవరి రక్తమో తెలియదు, ఏ కొలొస్తుందో మనకు తెలియదు. ఎక్కించుకొని బతుకుతున్నాగా సగలు కొట్టుకొని. సిగ్గు లేదు మనకి. అంటే మానవ జాతికి, నేను మిమ్మల్ని కాదులేండి, మానవ జాతి సిగ్గు లేదా అంటున్నాను. సిగ్గు లేదా? నీకు రక్తం పోతేనేమో ఏ కులంతో అక్కర్లే, కానీ సమాజం ఉంటే మాత్రం ఏ కులం. ఈరోజు ఇప్పటికి కూడా గ్రామాల్లో ఇల్లు బాడికీరు, నీళ్ళు మంచిలు పోయిరు. మళ్ళీ అంటే మన దేశం అంట పుణ్యభూమి. ఎందుకంటే చాలా బాధేస్తుంది. సనాతన ధర్మము విడగొట్టేదా? సనాతన ధర్మము ఒకరినొకరు ద్వేషించుకునేదా? చంపుకునేదా? పిల్లరా, ఈ విభేదాలు, డివిజన్స్ అనేవి అపవాది ద్వారా కలుగుతున్నటువంటి విభేదాలు, భిన్నాభిప్రాయాలు అని మనం గమనించినట్లయితే, మనం జ్ఞానం కలిగి ఈ అపవాది తంత్రాలు మనం జయించలేమా? వాక్య సత్యం గ్రహించి లోబడితే జయించవచ్చు. ఇప్పటికీ కూడా ఈ విభజన, డివిజన్స్ అనేటటువంటి విభేదము, నేను వేరే వాళ్ళు వేరే, వాళ్ళ స్థాయి వేరే నా స్థాయి వేరే, ఆ మనస్సును చూసారా? దట్ ఈస్ ఫ్రమ్ డెవిల్. గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ ఫ్రమ్ డెవిల్. అది అపవాది ఆలోచన. నీకు ఎప్పుడైతే ఆలోచిస్తుందో నువ్వు అందరితో కలవలు. కొన్ని చోట్ల నాకు వచ్చే న్యూస్ ఏదంటే, మా పాస్టర్ గారు అందరితో కలవడు. వాళ్ళకు ఒక సర్కిల్ ఉంటుందంట. ఎవరు ఆ సర్కిల్ అంటే హైర్ క్యాస్ట్ వాళ్ళు. వాళ్ళతో అయితే బాగుంటాడు. చిన్న చితకతో మాట్లాడు, పట్టించుకోడు. ఈ సాక్ష్యాలు మనకి. విభజన, సంఘాలు విభజన, కుటుంబాలు విభజన, ఏమండి, రకరకాల యూనియన్స్, కాలేజీల్లో ఆఫీసుల్లో విభజనలు. అందుకని కొట్లాడి చంపుకొని అల్లాడిపోతున్నటువంటి జనాంగము ఈరోజు ఉంది. అందుకని ప్రియ సహోదర సహోదరి, డివిజన్ ఈజ్ ఫ్రమ్ డెవిల్, యూనిటీ ఈజ్ ఫ్రమ్ గాడ్. గుర్తుపెట్టుకోండి. ఐక్యత కలిగించే వాడు దేవుడు, పరిశుద్ధాత్ముడు. ఆత్మ కలిగించు ఐక్యత. భార్యాభర్తల మధ్య ఇప్పుడు ఏమైపోతుందంటే డివిజన్ పెరిగిపోయినాయి కదా. అంతకుముందు చెప్పుకునేవాళ్ళు, అమెరికాలో పోతే వాళ్ళు ఏమంటారంటే, మై చిల్డ్రన్ అండ్ యువర్ చిల్డ్రన్ ఆర్ క్వారలింగ్ విత్ అవర్ చిల్డ్రన్ అని నవ్వుకునేవాళ్ళు చిన్నప్పుడు. మీకు తెలుసు అదే. తెలుగులో నా బిడ్డలు నీ బిడ్డలు కలిసి మన బిడ్డలతో కొట్టుకుంటున్నారు. ఏంటది అంటే, ఈ అమ్మగారికి పెళ్ళయింది, ఒక 2 బిడ్డలు పుట్టారు. అయ్యగారికి పెళ్ళయింది, 2 బిడ్డలు పుట్టారు. ఆయనేమో భార్య వదిలేశాడు, ఈమెమో భర్త వదిలేసింది. అంటే ఈమెకి పిల్లలు ఉన్నారు, ఆయనకి పిల్లలు ఉన్నారు. యువర్ చిల్డ్రన్ మై చిల్డ్రన్, 2 పెళ్ళి చేస్తున్నారు, వాళ్ళకి 2 బిడ్డలు పుట్టారు. యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ ఆర్ క్వారలింగ్ విత్ అవర్ చిల్డ్రన్. నీ బిడ్డలు నా బిడ్డలు కలిసి మన బిడ్డలతో పోరాడుతున్నారు. అంటే నాకు పుట్టే బిడ్డలు నీకు పుట్టే బిడ్డలు ఇప్పుడు 2 కలిసి పుట్టే బిడ్డలతో పోరాడుతున్నారు అని. ఇప్పుడు ఎట్లుందంటే, ఏరుకోబాకండి, పబ్లిక్గా చెప్తున్నాను, సమాజంలో ఇది ఇప్పుడు కామన్ అయిపోతుంది. మనకు ఎన్నో పెళ్ళి అనగాల్సి వస్తుంది. అమెరికాలో అయితే అండి, నేను వెళ్తే అప్పుడప్పుడు వెళ్ళే కదా కొన్నిసార్లు, వాళ్ళు ఫ్రాంక్గా చెప్పేస్తారు, షీఈ్ మై సెకండ్ వైఫ్ అంటాడు, హీఈస్ మై థర్డ్ హస్బెండ్ అంటుంది ఆమె. ఆ కల్చరే, ఆ సమాజం ఇప్పుడు మన మధ్య పెరిగిపోతూ ఉంది. భార్యాభర్తల మధ్య డివిజన్స్ ఎక్కువైపోయినాయి. అందుకని ఏం తీసుకున్నారు వాళ్ళు? భార్యాభర్త ఏం తీసుకున్నారమ్మా చెప్పండి. కొంతమందికి ఇటు చూస్తున్నారమ్మా, ఏం తీసుకున్నారే? మనకి ఇంకా పెళ్లి కాని వాళ్ళు ఏం అంకులు చెప్తున్నారమ్మా, సమస్యలు ఇవి, లోకల్ సమస్య చెప్తున్నా. ఏమో ఎట్టుందట్టు పత డైవర్స్, అది కూడా డీతోనే. డివిజన్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ లీడ్స్ టు డైవర్స్, విడాకులకు పోతున్నాయి. ఈ రోజుల్లో కోర్టులు ఎక్కువ కేసులు ఏమంటే విడాకుల కేసులతో నిండిపోతున్నాయి. కాబట్టి చాలండి, ఇవన్నీ ఎవరి తంత్రాలు? ఇవి అపవాది తంత్రాలు.
ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తాను, ఈ అపవాది తంత్రాలు నువ్వు లోబడతావా, అనుసరిస్తావా, లేకపోతే జయిస్తావా? మీకు ప్రశ్న, అది ప్రశ్న. ముగిస్తున్నా. ఏం జయించాలి? దేవుని వాక్యం మీద అనుమానాన్ని నేను జయిస్తాను. దేవుని వాక్యం మీద నేను విశ్వాసము కలిగి జీవిస్తాను. దేవుని మీద నేను ఐ విల్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. అపనమ్మిక ఉంచను, నమ్మిక ఉంచుతాను. ఐ విల్ ఒబే మై గాడ్. అవిధేయత చూపను, డిజోబీడియన్స్ చూపను. నెక్స్ట్ ఏంటి? డాక్ట్రినల్ డైవర్షన్. అబద్ధ బోధలకు నేను చెవియొగ్గను, సత్యవాక్యంలో ఉంటాను. తర్వాత డబల్ మైండ్. ఏం కావాలా? డబల్ మైండ్ నేను జయిస్తాను. ద్విమనస్కత్వం. ఏదైతే నేను దేవునికి ఒప్పుదల చేసుకుని తీర్మానం చేసుకున్నాను ఫాలో అవుతా, అంతే. రెండు మనసులు నాకు వద్దు, ఒకే మనసు, ఏక మనసు. తర్వాత ఇంకేం చెప్పానండి అమ్మా? ఏం చెప్పానమ్మా చెప్పండి. డివిజన్స్, లాస్ట్ డివిజన్స్, విభేదాలు, విభజన. ఈరోజు ఈ డివిజన్స్ చూస్తుంటే కొంతమంది భార్యాభర్తలు ఒక కప్పు కింద ఉంటారు, కానీ డివిజన్ జరిగిపోయింది. ఆమె ఈయనతో మాట్లాడదు, ఈయన ఆమెతో మాట్లాడు. కుటుంబం లేవా? నేను చెప్పాను, కావల్లో మా ఇంటి పక్కన బాడుకి ఇచ్చాం. ఆయన రైల్వేలో పనిచేస్తాడు. ఇప్పుడు లేని అందరు చచ్చిపోయారు భార్యాభర్తలు. వాళ్ళకి దాదాపు ఒక అమ్మాయి, దాదాపు ఒక ముగ్గురు అబ్బాయిలు. తర్వాత తెలిసిందంటే ఆ భార్యాభర్త దాదాపు 18 ఏళ్ల నుంచి మాట్లాడుకోరంట ఒకరితో ఒకరు. నో టాక్స్. ఇంట్లో ఒకే ఇంట్లో, మళ్ళీ ఒకే ఇంట్లో ఉంటారు. ఎట్లుంది పరిస్థితి? ఈ రోజుల్లో మనం ఎట్లుంటే చూసేదానికి ఒక రూఫ్ కింద, కప్పు కింద ఉన్నాం, కానీ ఎన్ని డివిజన్స్ ఉన్నాయి మన మధ్యలో, ఎన్ని పార్టీ సిస్టమ్స్ వస్తున్నాయి, ఎన్ని విభేదాలతో కూడా ఆలోచన మనం పుడుతున్నాయి. దేవునికి అసహ్యం ఇవి. నేను తీసేసుకుంటామా? ఐక్యత కొరకే ప్రయాసపడదామా? లేదా అట్లా కాదండి, ఐఎమ్ స్పెషల్, మాది వేరే రూట్ అండి, మా ఇదే వేరండి, మీ ఇదే వేరండి, మా ఇదంటే ఇంకెన్నో ఉన్నాయి. దాంట్లో కులాలు ఉన్నాయా, ఆర్థిక స్తోమతలు ఉన్నాయా, ఉద్యోగాలు ఉన్నాయా? మేమంతా అదేమంటారు గజెట్ ర్యాంక్ అండి, వాళ్ళంతా కూలి వాళ్ళు 4th ర్యాంక్ క్లర్క్స్ అండి అనుకుంటున్నారా? నేను చెప్తున్నాను, ఇవన్నీ దేవుడు చీకొట్టివి, గుర్తుపెట్టుకోండి. గాడ్ హేట్స్. దేవుడు వాటి అసహించుకుంటాడు. ఐక్యతా ప్రవాస్. నీ హెచ్చు స్థితి, తక్కువ స్థితి పని లేదు. వి ఆల్ ఆర్ వన్ ఇన్ క్రైస్ట్ జీసస్. యేసుక్రీస్తులో అందరూ కూడా ఒకటే. ఏమండి? ఇవన్నీ ఏంటంటే సంఘాలలో, కుటుంబాలలో ముసుగు దొంగలుగా పనిచేస్తున్నాయి. వీటి ముసుగు దొంగలు అంటే కనబడవు. దొంగ కనబడు, ముసుగు దొంగేవాడు. మన ఆత్మీయతను, మన భక్తిని వాడు దోచుకుంటున్నాడు. ఈ డివిజన్ పేరుతోనే సేవ కూడా పడగొడుతున్నాడు. అందరూ కలిసి రాలేరు. వాళ్ళు ఇస్తే మేము రాం, వాళ్ళు చేస్తే మేము చేయం. ఏంటి తత్వాలు? ఈ పోవా మనకి సంఘాలు, ఈ ఆన్లైన్ వినేవారు కానీ, చేయడం కానీ, వినబోయేవారు కానీ. ప్రియులారా, దేవుడు ఎప్పుడు కూడా అంట బ్రిడ్జెస్ కడతాడు. బ్రిడ్జెస్. అపవాది ఏం కడతాడట? వాల్స్ కడతాడట, గోడలు కడతాడు. దేవుడు కలిపేదానికి అనుసంధానం చేస్తూ బ్రిడ్జిలు కడతాడు, వంతెన కడతాడు. ఈ రోజుల్లో గోడలు పెరిగిపోతున్నాయి, ఒకరికొకరి మధ్య గోడలు కట్టో వంతెనలు పోతున్నాయి, వంతెనలు బ్రేక్ చేస్తున్నారు. అదే నేను చెప్పేవాటి ఏంటంటే డివిజన్స్. ఇంకొక చిన్న మాట చెప్తే మంచిది ఈరోజుకి. డిస్సాటిస్ఫాక్షన్. అసంతృప్తి కలిగిస్తాడు అపవాది. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ నెక్స్ట్ చెప్తుంది, వివరించను. దేవుడు 100,000 వృక్ష ఫలం ఇచ్చి అబ్బాయి ఆదాము అవ్వ తినండిరా అని ఇస్తే ఒక చెట్టు పండే తిరుగుతున్నాడు. ఏమండి? వాళ్ళలో ఈ అపవాదం చేసంటే అది దాన్నే తినండి, మీరు దాన్నే తినండి. చాలా ఉన్నాయి సర్పమా, 100,000 పళ్ళు అందుబాటులో ఉన్నాయి. అపదట నో,
అయ్యిగా ఇదిగో దేవుడు ఏదని వద్దు దాన్నే తినాలి. మీరు అసంతృప్తి కలిగిస్తాడు. అసంతృప్తి ఈ దినాల్లో కూడా సంతృష్టి సహితమైన దైవభక్తి ఏమైంది గొప్ప, కానీ అసంతృప్తి ఇంకేదో సంపాదించాలా, దానికోసం ప్రార్థన కోల్పోవాలా, పర్వాలేలే, సహవాసం కోల్పోవాలా, పర్వాలేలే, సంపాదించుకో, తినుకో, తాగుకో. చాలామంది దినాల్లో లోక వ్యాపారంలో చిక్కుపడిపోతున్నారు, అసంతృప్తికి లోనైపోతున్నారు. భక్తి జీవితంలో బైబిల్ చెప్తే అన్న వస్త్రముల వారు తృప్తి కలిగిందంటే లేదు, మాకు టాప్లో పోవాలా. టాప్లో పోయేది దేవుడు ఇస్తే పోండి. కొంతమంది బలవంతంగా ఎన్నో రకాలుగా యుక్తులు బన్ని, అది బన్ని, ఇది బన్ని, రకరకాల సర్కస్లు చేసుకొని పైకి ఎక్కాలంటారు. అక్కడే దెబ్బతింటాం మనం. నేను ఎవరో చెప్తుంటే విన్నాను ఒక యూట్యూబ్లో, మనిషి పుట్టినప్పుడు చేతులు అట్ట ఇట్లా పిడికిలు, మా బేబీ ఎటు పుడతాడు, పిడికిలు బిగుచుకుపుడతాడు అంటే ఏం తేల, అంత ఖాళీ. పోయినప్పుడు ఏమో చేతులు తెలిసిపోతాడు. పిడికిలు ఇప్పితే ఏమైనా ఉందంటే ఏమీ లేదు, తెలిసినప్పుడు అంటే ఏమీ లేదు. నాకు ఏమనిపిస్తుంది, ఎందుకు మనిషి ఇంత గుడ్డుడైపోతున్నాడు? ఏదో 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 నిన్న అంటే నేను చెప్పే తత్వాలు వేరుగా ఉంటాయి. బెంగళూరులో ఒక ఆర్టీసీ బండి బస్సు వెళ్తుంటే డ్రైవర్కు స్ట్రోక్ వచ్చి డ్రైవర్ బతకలేదంట, హార్ట్ స్ట్రోక్, చచ్చిపోయాడు. ఇవన్నీ చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? మనిషి ప్రాణం అంటే ఎంతసేపు పడుతుందిరా బాబు? మ్యాటర్ ఆఫ్ 1 minute. బైబిల్ చెప్తుంది మీ జీవం ఏ పాటిది ఇంతలో కనబడి మాయమైపోయే ఆవిరి వంటిది కాదా? ఎందుకు డిస్సాటిస్ఫాక్షన్ నీకు? అసంతృప్తి ఎందుకు నీకు? పెద్ద బిల్డింగ్ ఉంటేనా నిద్ర పట్టేది? పూలు గుడిసెలు నిద్ర పట్టదా నీకు? రోజు బిర్యానీ తింటే నీకు నిద్ర పట్టేది? సంతోషంతో నెమ్మదితో అంత పచ్చడి మీద తిని నిద్ర పట్టదా? కాబట్టి పిల్లరా, డిస్సాటిస్ఫాక్షన్ అనేది కూడా ఇట్ కమ్స్ ఫ్రమ్ ద డెవిల్. కాబట్టి ఇప్పుడు మనం చేసే ప్రార్థనే కాదు, ఇది జీవిత పాఠాలుగా తీసుకోండి. జీవిత పాఠాలు ఇంకా చాలా ఉన్నాయి. జీవిత పాఠాలు తీసుకొని మీలో నుండి అపవాది కనుక వాక్యం ఎత్తుకోకపోతే మళ్ళా తలపోసుకోండి. ఏం చెప్పాడు అన్న వాక్యం ఏం చెప్పింది? డెవిల్ తంత్రాలు ఏంటి? నేను ఆ తంత్రంలో ఉన్నానా లేక తప్పించబడ్డానా? ఈ డెవిల్ ఉరి నా మీద ఉందా? కుటుంబంలో ఉందా? సంఘంలో ఉందా? పరీక్ష చేసుకోవాలి. కాబట్టి ఈ సమయంలో అపవాది తంత్రం నుండి మనం తప్పించుకున్నట్లుగా ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రార్థనలో మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాము, ఇక్కడ లైవ్ క్లోజ్ చేస్తాం, తర్వాత మనం ప్రార్థన. జీవం గల తండ్రి, మేము పోరాడేది శరీరంతో కాదు, రక్తమాంసంతో కాదు, ఆకాశ మండలం ఉన్నటువంటి లోకనాథులు, ప్రధానులు, అధికారులు, దురాత్మల సమూహాలతో పోరాడుచున్నామని పౌలు ఎఫ్సి 6 రాసిన మాటలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. మా పోరాటం ఒకవైపు శరీరంతో ఉంది, ఇంకొక వైపు దురాత్మలతో ఉంది, అపవాదితో ఉంది. అపవాది తంత్రాలు మేము ఎరిగిన వారమై జయించాలని మీరు కోరుతున్నారు. ఈ సమయంలో అపవాది తంత్రంలో కొన్ని సత్యాలు మమ్మల్ని తీసుకొచ్చారు. వాటిని మేము ఎరిగి గ్రహించిన వారమై అపవాదికి చోటు ఇవ్వకుడి అనే ఎపిసోడ్ చెప్పిన మాట ప్రకారంగా వారి తంత్రములకు మేము చోటు ఇవ్వకుండా ఆత్మీయ జీవితంలో విజయవంతమైన జీవితం జీవిస్తూ ముందుకు సాగుటకు సహాయం చేయండి. కడవరి గడిలో ఉన్నాం. అబద్ధ బోధకులు పెరిగిపోయారు, మోసపు బోధలు పెరిగిపోయినాయి, దైవ దురాశలు పెరిగిపోయినాయి, విభజనలు పెరిగిపోయినాయి, రకరకాల పరిస్థితులు, మోసగించబడే పరిస్థితులు పెరిగిపోయినాయి. అయ్యా, వీటన్నిటి మధ్యలో మేము మీ కృపలో వాక్య సత్యంలో కాపాడబడి భద్రపరచబడుటకు సహాయం చేయండి. ప్రార్థించుచుండగా మీరే మమ్మల్ని బలపరచమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వచ్చున్నాం తండ్రి, ఆమేన్. నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, ఇది దేవుని నూతన క్రియా, ఇది దేవుని నూతన క్రియా.